ఈరోజు పంచలాలపేట డివిజన్లోని గాంధీనగర్లో నివసించే బీద మధ్యతరగతి కుటుంబాలకు సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సొంత ఖర్చులతో 105 కుటుంబాలకు సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎం దయానంద్, ఎం మాధవరావు, కె రాజశేఖర్, గాంధీనగర్ అసోసియేషన్ సభ్యులు ఎస్ మురళీకృష్ణ, పి రవికాంత్, డిఎం మోహన్ రావు, బి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టోకెన్ ద్వారా ప్రతి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుర్మ లక్ష్మీపతి, శ్రీశైలం యాదవ్, మీడియా కోఆర్డినేటర్ పుల్లూరి మహేందర్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కరువు కాలంలో నిత్యావసర సరుకులు పంపించి మమ్మల్ని ఆదుకున్నందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ పాడి మత్స్య సంవర్ధక శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సొంత ఖర్చులతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 డివిజన్లో ఉన్నటువంటి 20,000 బీద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గత 20 రోజులుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన బంచాల్పేట్ డివిజన్లో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గాంధీనగర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద మధ్యతరగతి 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు విచ్చేస్తూ ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం అన్నగారు. మీరు ఈ కరువు కాలంలో ఈ కరోనా అనే మహమ్మారి ప్రబలిస్తున్నటువంటి తరుణంలో ఎంతో ధైర్యంగా ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ముందరుగా నిర్వహణ జరిగింది. యువ నాయకుడు ఎక్కడున్నా సరే నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తూ ముందరకు నడిచే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం నాయకులు ఒకసారి తలసాని సాయి కిరణ్ యాదవ్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం. जय तेलंगाना। सभी भाई बंधुओं को कल रमज़ान मुबारक। अल्लाह आपको ठीक तरह से देखे। ये कोरोना जो इतनी तकलीफ उठाए सब लोग, अल्लाह इसको दूर करे ऐसा उम्मीद करता हूँ मैं। जय तेलंगाना। సరుకుల పంపిణీ కార్యక్రమంలో గాంధీనగర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే గాంధీనగర్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. అలా చెప్పండి అన్న. నమస్కారం అండి. ఇలా మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరికీ పేద ప్రజలకి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. అదే భాగంగా ఇలా గాంధీనగర్ డివిజన్లోని గాంధీనగర్ అసోసియేషన్లో ఈ ప్రోగ్రాం పెట్టి 110 కుటుంబాలకి ఈ నిత్యావసరాలు పంచడం జరుగుతుంది. మేము మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు పేద ప్రజలను ఆదుకొని సొంత ఖర్చులతో ఈ ప్రోగ్రాంలు చేయించి అందరిని ఆదుకుంటున్నారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. మనతో పాటు అసోసియేషన్ సభ్యులు కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి వార్త కూడా మనం మాట్లాడు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు. ఈ కరోనా మహమ్మారి వల్ల పేద ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి మాకు ఈ డివిజన్లో మాకు అండగా ఉన్న శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పంపిణీ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నాయకులు మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వారితో ఒక్కసారి మనం మాట్లాడదాం. హలో,
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి సినన్న మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గాంధీనగర్ నుంచి సుమారు 110 నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు సరుకులను అందించిన శ్రీనివాస్ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు వాళ్ళ కొడుకు సాయన్న గారికి చాలా కృతజ్ఞతలు. ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా బీద ప్రజలు అన్ని విధాలా చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా అంత డబ్బుతో ప్రజలను ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు మా గాంధీనగర్ అసోసియేషన్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.